హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందుకనే రేత్రిపూటే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. సరే, పూలను ఇవి తీసుకొచ్చాను. బంతి పూలు రేట్లు అయితే మస్తు ఉన్నాయండి. 50 రూపాయలంట మామిడాకులు, ఇవేమో 150 రూపాయలు నిమ్మకాయలు, 20 రూపాయలేమో తమలపాకులు, ఈ 30 రూపాయలంట చామంతి పూలు, ఇవేమో 100 రూపాయలండి. మస్తు రేటు పెరిగిపోయినాయి. నేనేమో బంతిపూలు గుమ్మానికి దండలాగా కడుతున్నా. రేత్రిపూటే కొన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే ఉదయానికి కొంచెం పని తక్కువ అవుతుందండి. గుమ్మందే తాడు కొలుసుకొని ఇట్లా అన్నీ గుచ్చుకుంటున్నా దండ. చూడండి, నేను 2 దండలు కట్టాను, ఒకటి గుమ్మానికి ఒకటి దేవుడి మందిరానికి. ఇట్లా ఎందుకు కింద పోసానంటే వర్షం వస్తుందండి హైదరాబాద్లో. మా ఆయన వర్షంలోనే తెచ్చాడు, పూలన్నీ తడిసిపోయినాయి. అందుకనే కొంచెం కింద బట్టేసి దాన్నే పోసాను. కొబ్బరికాయలు తీసుకొచ్చాడు, ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసేస్తున్నాను. సరే, ఇట్లా తీసేసుకోవాలి. ఇలా ఇలా ఉన్నదే ఇట్లా తీసేసుకున్నా. ఒక కొబ్బరికాయ 50 రూపాయలండి. గడపలకే పసుపు కూడా పూసి పొట్టు పెట్టేశానండి. 2 గడపలకే పసుపు పూసి బొట్టు పెట్టేశాను. అలాగే అన్నీ ఇది రేపొద్దున అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీటండి. రేత్రిపూటే చేసుకుంటున్నాను. కొంచెం పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నా మొత్తానికి. సరే, పీటకి ఇటు వీటికి వెళ్ళి మొత్తం ఇలా శుభ్రంగా పూసుకోవాలి. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకుందా. మొత్తానికి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గేసుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాక పద్మ ముగ్గేస్తున్నా. అంతా రెడీ చేసి ఆరితే రేపు పొద్దునకి ఆరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇట్లా పెట్టుకుంటా నేను. పీటను కడిగి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేసానండి. పులిహోర సిద్ధం చేశాను. అలాగే బెల్లం ఇలా నలగొట్టుకొని ఒక డబ్బాలో వేసుకున్నాను. రేపొద్దున పూజకు అన్ని సామాన్లు కడిగేసి పెట్టుకున్నా. అలాగే కుందులు అవన్నీ కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటికి బొట్లు పెట్టుకుందాం. గంధంతో బొట్లు పెట్టేస్తున్నా. అలాగే కుంకుమ బొట్టు, ఇలాగే అన్నిటినీ పెట్టేసుకుంటున్నా. అన్నీ ఇలా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నా. సరే, అట అన్నిటికీ నాకు వచ్చినట్టు బొట్లు పెట్టేసుకున్నాను. అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నా. స్టవ్ కూడా తుడిసి పెట్టేసుకుంటున్నా అండి. ఇక గిన్నెలు తోమేస్తే పని అయిపోయినట్టే. ఇలా 5:30కే స్నానం చేశానండి. స్నానం చేశాక మొత్తం ఇల్లంతా తుడిచాను. మళ్ళీ అలాగే పూజగా సామాన్లు అవన్నీ కడిగేసుకున్నా.
అలాగే ఇంకా గడపలకే పసుపు పూసాను. పసుపు పూసి ముగ్గేసా. అంతలోకి మా ఆయన పూలు అవి తీసుకొచ్చాడు కదా, పూలు అవన్నీ కట్టేసాను. పూల సామాన్లు కడిగి వాటికి కుంకుమ బొట్లు అన్నీ పెట్టేశాను. ఇక అన్నం తినేసిన గిన్నెలు తోమేస్తే ఇక పని అయిపోయినట్టే. అయిపోయిందండి గిన్నెలు తోమట. ఇవాళ అయితే లేచిన కాడ నుంచి తోముకోవటం, కడుక్కోవటం, రుద్దుకోవటం, అన్నీ క్లీన్ చేసుకోవడం పని. కానీ వీడియో తీయడానికి నాకు చేత కావట్లేదండి ఒక్కదానికి, అందుకని క్లీన్ చేసే ఏమీ చూపించలేదు. రేపు పొద్దునకి పప్పులు నానబెడుతున్నానండి. ఇది ఒక గ్లాస్ పోసాను మినప్పప్పు. ఇవేమో పూర్ణాలకి. పప్పు కూడా ఇప్పుడే నానబెడుతున్నా అండి, రేపు పొద్దున గుర్తుండదని. పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ నానేసా, దీంతో బెల్లం వేసుకుంటానికి కొలత. అలాగే పూర్ణాల్లోకి ఒక గ్లాస్ వేసా కదా, గ్లాసున్నర బియ్యం వేసుకున్నా. నేను రెండు కలిపి నానబెడతానండి, అందుకే రెండు కలిపి నానబెట్టాను. ఇదేమో గ్లాసున్నర ఉంది మినపప్పు గారెలు వేయడానికి. మొత్తాన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే రేపు పొద్దున అన్నీ క్లీన్ చేసుకొని పట్టేసుకుంటామంట. ఒకసారి అంతా కిచెన్ చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. సరే గిన్నెలన్నీ తోమేశాను. అలాగే స్టవ్ అంతా శుభ్రం చేశాను. పూజ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టేశాను మొత్తం శుభ్రం చేసి. ఓకేనండి, ఇవాళకి నా వీడియో ఇంతే. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.